శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఆదివారం కొంచెం లేజర్గా పనులు చేసుకుంటారు. క్యారేజీలు, లంచ్ బాక్సులు హడావుడి ఉండదు కదా. అయితే పెందరాళ్ళే లేచి పూజ చేసుకునేవాళ్ళు అలవాటు కొద్దీ లేస్తారనుకోండి. కొంచెం చిన్నవాళ్ళు వాళ్ళు మెల్లిగా లేస్తారు, వీకెండ్ కదా. అయితే నిన్న కొడుకులు కోడళ్ళు పద్ధతి గురించి వీడియో చేయండి అన్నారు. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ కోసం. ఏంటి అంటే, ఇప్పుడు కొడుకులు కోడళ్ళు ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఉంటారు, మన పిల్లలే ఉంటారు. ఏవో భేదాభిప్రాయాలు వస్తాయి. వాళ్ళ మాట మనకు కుదరదు, ఒక్కొక్కసారి మన మాట వాళ్ళకు కుదరదు. లేకపోతే అన్నదమ్ముల్లోనే అప్ప చెల్లెళ్ళలోనే ఒకళ్ళు ఒకలా ఉంటారు, ఒకళ్ళు ఒకలా ఉంటారు. అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన పిల్లలు మనకి అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు తినే పద్ధతి కానీ వాళ్ళకి నచ్చే వంటలు కానీ ఏవి మనకి అనుగుణంగా ఉంటాయి అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతిలో పెరుగుతారు. మన ఇంట్లో ఒకే ఇదిలో పెరిగిన పిల్లలే ఒకలా ఉంటూ ఉంటారు. వాళ్ళని ముందు మనలో కలుపుకోవాలి, కోడళ్ళని. వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు కూడా మనం గమనించాలి. మన ఇష్టాన్ని వాళ్ళని ఎత్తిని రుద్దకూడదు. ఇప్పటి కాలం పిల్లలతో, పూర్వం అయితే ఏది అత్తారింట్లో అలవాటే అలాగే సర్దుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు పిల్లలు రకరకాలుగా ఉంటున్నారు. ముందు వాళ్ళని ప్రేమగా మన ఇంటి పద్ధతికి అలవాటు చేసుకోవాలి. తర్వాత నా ఉద్దేశం, మనం ప్రేమను చూపిస్తే వయసులో ఉన్నప్పుడు మనం ఈగోలకు పోకుండా, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనం పెద్దవాళ్ళు అయితే ఆ ప్రేమను తిరిగి పొందుతామని నా ఉద్దేశం. అంటే పూర్తిగా అలాగే ఉంటుందని కాదు, సాధ్యమైనంత వరకు మనకి ప్రేమపూర్వకంగా వాళ్ళని మనలోకి కలుపుకుంటే వాళ్ళు మనకు అలవాటు అయిపోతారు. అలవాటైపోయి పెద్ద అయ్యాక కూడా అలవాటు కొనసాగుతుంది. వాళ్ళకి మనకి మధ్య గీత ఉండకూడదు. వాళ్ళు మనం ఒకలాగే ఉండాలి. వాళ్ళకి అలా అలవాటు అయిపోయేలా చేసుకోవడం మన పెద్దవాళ్ళలోనే ఉంటుంది, అత్తగారిలోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఏదో వేరే ఇంటి వచ్చిన పిల్లల్లాగా, లేకపోతే వాళ్ళు ఏమైనా తినపోతే వాళ్ళకి మన పద్ధతే రుద్ది తెద్దాం అలా అనకూడదు. వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి అది చేసి పెట్టడం. అలా చేస్తే కొన్నాళ్ళు పోయి వాళ్ళకి అన్నీ వంట అన్నీ అలవాటయ్యి వాళ్ళే, నేను ఇది నేర్చుకున్నాను తినండి బాగుంటుంది అలా అని వాళ్ళే చెప్తారు మనకి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని మనం దగ్గరకు తీసుకుంటే ఎవరినైనా సరే ఏదైనా ప్రేమతో సాధించగలం అన్న ఉద్దేశం ఉంది. మనం ప్రేమగా ఉంటే ఆ ప్రేమకు అలవాటు పడి వాళ్ళు కూడా మనతో ప్రేమగానే ఉంటారు. అదే ప్రేమను మనం ఏది ఇస్తే తిరిగి అదే పొందుతామని కదా అసలు. ఆ ప్రేమని మనం పొందగలుగుతాం. వాళ్ళు మనం చిన్నప్పుడు మన ఇలా చూశారు వీళ్ళు అని వాళ్ళు కూడా మన చక్కగా అలాగే ఉంటారు మనతో. అంతేగాని మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈగోలకు పోయి మనం పెద్దవాళ్ళమని నా మాటే వినాలి, ఇదే పద్ధతి, ఈ వండిందే తినాలి అలా అని వాళ్ళతో ఉంటే వాళ్ళకి తప్పక మనసు గాయపడుతుంది. అవన్నీ గుర్తుంటాయి. గుర్తున్నప్పుడు వాళ్ళు తిరిగి మనం పెద్దవాళ్ళం అయినప్పుడు అంత సరిగ్గా ఉండలేరు. అందుకని సాధ్యమైనంత వరకు వాళ్ళని ప్రేమతోనే మనం నెగ్గుకు రావాలి. పిల్లలు ఎవరైనా సరే మనకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళని ప్రేమతోనే మార్చుకోవాలి తప్ప ఈగోలకి అహంకారానికి మనం పెద్దవాళ్ళమని అహంకారానికి పోకూడదు. పూర్వం వాళ్ళలో ఎక్కువ అహంకారం ఉండేది. ఇప్పుడు చాలామంది అత్తాకోడళ్ళు అందరూ స్నేహితుల్లాగే ఉంటున్నారు. అయితే వృద్ధాశ్రమాలు ఎక్కువ అవ్వడానికి కారణం అది పెద్ద వయసు వచ్చేసిన వాళ్ళకి వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టి చెయ్యలేకపోతున్నారు చాలామంది. దాంతో వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే డబ్బు కూడా ఎక్కువైంది. పెన్షన్స్ ఏంటి, ఎవరి దగ్గర ఉండే ఆస్తులన్నీ ఫిక్సెడ్లో వేసుకుని వాటి మీద వచ్చే వడ్డీలేంటి ఎక్కువయ్యి చాలామంది స్వచ్ఛందంగానే ఏ పాటి కొడుకు కోడల దగ్గర రవంత తేడాగా ఉన్నా అక్కడ ఉండడానికి ఇష్టపడకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే ఎక్కువ డబ్బు కట్టి ఓల్డేజ్ హోముల్లో చేరుతున్నారు. అందుకొక్క పిల్లల్నే బాధ్యుల్ని చేయడానికి లేదు. ఎవరు అడ్జస్టబుల్ మెంటాలిటీ ఎవరిలోనూ ఉండడం లేదు. నన్ననేదేంటి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఎవరికి వాళ్ళే చేరుతున్నారు. అది కూడా ఉంది, అందరూ బలవంతానే వెళ్ళి వాళ్ళని చేయట్లేదు. వాళ్ళ ఈగోలు కూడా కొంత ఉంటున్నాయి. అలాగే పిల్లలు కూడా మన్ని చిన్నప్పుడు అమ్మా నాన్న ఎలా చూశారు, అత్తగారు మామగారు ఎలా చూశారు అన్న దృష్టిలో పెట్టుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే. కొంతమంది ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు తల్లిదండ్రులను కూడా చూడవలసి వస్తుంది.
ఇటు అత్తమామల పూచి ఉంటుంది, అటు తల్లిదండ్రుల పూచి ఉంటుంది. మరి ఆడపిల్లలే అన్నీ అయినప్పుడు, వాళ్ళకే అన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు బాధ్యత ఉంటుంది కదా తల్లిదండ్రులది కూడా. ఎవరిని చూసినా ఆపేక్షగా చూడడం అన్నది పెద్దవాళ్ళని, వాళ్ళ ధర్మం. అలాగే పిల్లల వయసులో ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ప్రేమగా చూడడం అన్నది మన ధర్మం. ఈ బాండింగ్ పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య ఉంటే అన్నీ సాధ్యమైనంత వరకు సవ్యంగా ఉంటాయని నా ఉద్దేశం అండి. ఈ నా అభిప్రాయం మీకు ఎంతవరకు నచ్చిందో మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.